గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన అరుణ ఉంది కదా, అరుణ డాడీ వాళ్ళ హస్బెండ్ ఈ మాట్లాడు ఇంతకుముందు మనం బండి తీసుకెళ్ళి 1.5 year పైన అవుతుంది వాడారైనా. వాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో బండి కొన్నారు. ఆయనకి ఈరోజు మనం బండి డెలివరీ చేస్తున్నాం. ఈరోజు రేటు 11/4/2026 నిన్నటి నుంచి ఇస్తున్నాం. సో దీనికి మనం వెహికల్ ఇస్తున్నాం సార్. ఇది 200 kilometers మీ ఊరు వరకు వెళ్ళిపోవచ్చు. ఎవరు జిఎల్పురం, ఇక్కడికి 200 kilometers. ఇది 200 kilometers బైక్ ఇది. సో పట్టుకెళ్ళిపోవచ్చు. ఒకసారి ఈ లోగోలు అవి తీసుకెళ్ళి 200 kilometers హ్యాపీగా జర్నీ చేసి వాళ్ళ ఊరే జనంగా తీసుకెళ్ళిపోవచ్చు. ఏ కంపెనీ వాళ్ళు 200 kilometers చెప్పడం కానీ 200 kilometers ఊరు ఉంటే, దూరంలో ఒక ఊరు ఉంటే ఆ ఊరు మీద రాసింది మీరు ఒకలే. 200 kilometers అనేది ఎక్కడ రాయలేదు. వేరే మన బండి మీదే డైరెక్ట్ 200 kilometers అని రాసాం. అంటే బ్రోచర్లోనూ, వాయిస్లోనూ, సోషల్ మీడియాలోనూ చెప్పడం కాదు, డైరెక్ట్ 200 kilometers. ఇక్కడ నుంచి 200 kilometers ఈ దూరం. ఇక్కడ నుంచి విజయనగరం నుంచి గజపతి నగరం, ఆ తర్వాత రామభద్రపురం, దాని తర్వాత బొబ్బిలి తర్వాత పార్వతీపురం తర్వాత కురుపం తర్వాత అంత దూరం వెళ్ళాలి. ఇంకా డాడీస్ ఈ మెసేజ్ అవునా కదా? మనం నేను చెప్పింది కరెక్ట్ కదా? ఇప్పుడు తీసుకెళ్తే టైం ఎంత అయింది? 4 ధైర్యంగా వదిలిపెట్టారు. అక్కడికి వెళ్ళి మాకు వీడియో పంపించారు. ఓకే. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఆ పైన వీడియో ఓ పిక్, ఆ రెండు చూడండి. ఆ పిక్ ఏంటంటే విశాఖపట్నం నుంచి విజయనగరం, రామభద్రపురం మీదుగా బొబ్బిలి మీదుగా పార్వతీపురం మీద నుంచి కురుపం మీద నుంచి జిఎల్పురం వెళ్ళారండి. మొత్తం 200 kilometers మన 200 kilometers వెహికల్ మీద వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీన్ వీడియోలో ఎంత ఛార్జింగ్ ఉన్నదనేది కూడా పెట్టారు. ఇంకా 56.20 వోల్టేజ్ ఉంది. అంటే ఇంకొక 50 నుంచి 60 kilometers వస్తుంది. ఇది తోలిన వాళ్ళని బట్టి కొంచెం హెచ్చు తగ్గు ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే 200 ప్లస్ ఇంకొక 50-60 అంటే 250 అనుకోండి. 250 kilometers పైన మన తాలూకా ఎలక్ట్రికల్ వెహికల్ మైలేజ్ ఇస్తుంది. ఇంకొక ఆయన తీసుకెళ్ళిన ఆయన ఇద్దరు లోకల్ వాళ్ళు. ఒక ఆయన కొత్త వలస తీసుకెళ్ళాడు. అది పెద్దగా మనం మైలేజ్ ప్రూఫ్ మనం చూపించలేం, కానీ ఆయన తోలిన వ్యక్తి కూడా తెలుసు ఆయన. మరొక ఆయన సూర్యబాబు అని, ఈయన పత్తిపాడు, వాళ్ళ అత్తోరిది మన నర్సీపట్నం అంటే ఇక్కడ నుంచి 100 kilometers. కాబట్టి అది కూడా మీకు మైలేజ్ పూర్తిగా చూపించడానికి వీలు పడలేదు. కానీ ఈ మాస్టర్ గారు అరుణ డాడీ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్, ఈయన టీచరు, ఈయన తీసుకొని వెళ్ళాడు. 200 kilometers వెళ్ళాడు. ఇంకొక 60 kilometers వరకు ఇంకా తిరుగుతుంది బండి. సో 250 kilometers దాటి 260 kilometers 260 kilometers వెళ్తుంది. నేను ఇచ్చింది కేవలం 200 kilometers మాత్రమే. ఎక్కువ వస్తుంది కానీ నేను తక్కువ చెప్తాను, అది మీకు తెలుసు. సో 200 kilometers నేను మాట్లాడతాను, అంతకంటే ఎక్కువ వస్తుంది. సో 20 రూపాయలతో 200 kilometers పైన మనం జర్నీ చేస్తున్నాం అంటే కిలోమీటర్కి
మనకి ఎంత పడిందో చూడండి. 8 పైసలు సుమారుగా పడవచ్చు. 1 కిలోమీటర్కి 8 ఎన్పి. ఒక నెల మొత్తం మీరు చేస్తే మహా అయితే 5 సార్లు చేస్తారు, అంటే 1250 కిలోమీటర్లు. అంతకంటే ఎక్కువ తిరిగారు, ఒక తిరిగినా పర్వాలేదు. అంటే 100 నుంచి 150 కిలోమీటర్లు, అంటే 1 లీటర్ పెట్రోల్ తోటే ఆయన యావరేజ్ ఒక నెల అంతా తిరిగేస్తున్నట్టే లెక్క. కొన్ని 6 సార్లు చేశారు, 6 సార్లు చేశారు. 6 ఏళ్ళు 12, 6 250, అంటే 1500 కిలోమీటర్లు. రోజుకి 50 కిలోమీటర్లు తిరిగిన యావరేజ్ని నెల మొత్తానికి మీకు 1 లీటర్ పెట్రోల్ 120 రూపాయలు. ఆ 120 రూపాయలతోటే అయిపోతుంది, అంటే 110 ఎంత ఉంది. అంత తక్కువ ఖర్చుతో మీ తాలూకా ప్రయాణం అంతా ఈజీ అయిపోయింది. మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్లో నమ్మకమైన ప్రయాణం ఉండదు, నమ్మకమైన ప్రయాణం ఉండదు. ఒక 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే, లేదా వేరే ఆఫీస్కి వెళ్తే, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫోన్ వస్తే, వెళ్ళాలంటే ఒకసారి మనం ఛార్జింగ్ చూసుకొని, నేను అక్కడికి వెళ్ళొచ్చే వరకు సరిపోద్దా, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఫోన్ వచ్చిన ఫ్రెండ్ ఉన్న చోటుకి ఒక 50 కిలోమీటర్లు అనుకున్నాం, ఇప్పుడు నేను వచ్చింది ఒక 30 + 50 80, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలంటే 80 + 80 160 కిలోమీటర్లు అవుతుంది. అంత దూరం ఈ బ్యాటరీ రాదు, కాబట్టి నేను వెళ్ళలేను. ఇంటికి వెళ్ళి పెట్టేసి పెట్రోల్ బండి పట్టుకొని వెళ్తాను అనేది పాతకాలం. ఇంత ముందున్న ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం పడిన ఇబ్బందులు. కానీ ఇప్పుడు 200 కిలోమీటర్లు దాటి మీరు వెళ్ళి పని చూసుకొని వచ్చేసి అంటే ఒక రోజు మొత్తం ఖర్చు అయిపోతుంది. అంతకంటే ఎక్కువ ప్రయాణం చేయలేము. సో ఓ నమ్మకమైన ప్రయాణానికి కివో వెహికల్ కొనుక్కోండి, మీ ప్రయాణాన్ని సులభం చేసుకోండి. ఓ పెట్రోల్ బండికి పోటీగా, డీజిల్ బండికి ధీటుగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇంతవరకు ఉన్న వాటి కంటే ఎక్కువగా ప్రయాణం చేసే బండే మనకి ఈవీఎన్. ఇదే 300 కిలోమీటర్లు అయితే ఎంత వస్తుందో మీరు చూడండి. నేను ఇంతవరకు చెప్పాను 384 కిలోమీటర్లు నేను తోలాను, అంతకంటే ఎక్కువ వస్తుంది ఇప్పుడు నేను చేసిన మార్పులతో. కానీ నేను 300 కిలోమీటర్లు మాత్రం వస్తుందని నేను మీకు చెప్తాను. అంటే నా మాట ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అని ఎక్కువ వచ్చిందని తక్కువ చెప్తున్నాను. చాలా కంపెనీస్ వచ్చిన దానికంటే ఎక్కువ మళ్ళీ చెప్తారు, అదంత రాదు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే, మా వెహికల్ రేంజ్ 150 కిలోమీటర్లు, లేదా మా వెహికల్ రేంజ్ 100 కిలోమీటర్లు, రియల్ రేంజ్ 70 కిలోమీటర్లు అని చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నా వెహికల్ రేంజ్ 400 కిలోమీటర్స్, నేను మాత్రం 300 చెప్తాను. మరొక వెహికల్ రేంజ్ 260 కిలోమీటర్లు, నేను మాత్రం 200 కిలోమీటర్లు చెప్తాను. అంటే మీ ప్రయాణం సుఖవంతంగా జరిగి హ్యాపీగా మళ్ళీ మీరు మీ గమ్యాలు చేరుకోవాలంటే, ఒక మనిషి ఒక రోజులో వాళ్ళ అవసరాలు ఎంత ఉందో ఆ అవసరాలు మొత్తం మ్యాచ్ చేయగలిగినప్పుడు పెట్రోల్ బండిని తీసి పక్కన పడేసి ఎలక్ట్రికల్ బండిలో వెళ్ళగలరు. పెట్రోల్ బండి లేకపోతే మన ప్రయాణం సక్రమంగా జరగదనే భయం నుంచి ఎలక్ట్రికల్ వెహికల్లో నా రోజు మొత్తం ప్రయాణం కంప్లీట్ అవుతుందనే నమ్మకంతో ప్రయాణం చేసే ఏకైక బండి ఈ ప్రపంచంలో కివో వెహికల్ మాత్రమే.
మరొక విషయం ఏంటంటే, ఇంత చక్కటి ఈరోజు మిగిలిన కొనుక్కున్న వాళ్ళందరికీ బళ్ళు రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అంటే బెంగళూరు, చిత్తూరు, హైదరాబాదు, ఇలా దూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా నేను ఇప్పుడు కంటైనర్ మీద పంపిస్తున్నాను. రేపు కంటైనర్ బయలుదేరుతుంది. ఈరోజు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి పరిధిలో ఉన్న వాళ్ళు బండి బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ విశాఖపట్నం సబ్బవరంలో మన తాలూకా టీవీ గోడౌన్, ఇంతవరకు అదే ఇప్పుడు మన షోరూమ్, అక్కడికి రండి. అక్కడి నుంచి మీరు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఆ బండి పట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు. 260 కిలోమీటర్స్ వస్తుంది. 200 వెళ్ళి అంటే విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం ఆల్రెడీ పర్వతం వెళ్ళిపోయింది. విశాఖపట్నం నుంచి పాడేరు, విశాఖపట్నం నుంచి రాజమండ్రి, విశాఖపట్నం నుంచి అమలాపురం, ఇలా 250 కిలోమీటర్ల లోపు, 260, 10 బఫర్ చెప్తున్నాను, 260 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ఏ మీ ప్రాంతానికైనా మన విశాఖపట్నం నుంచి మీరు హ్యాపీ జర్నీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అదే 300 తీసుకుంటే మీ జర్నీ ఇంకా హ్యాపీ. ఇక్కడ నుంచి ఏలూరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, జైపూర్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మన ఒడిస్సా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, బరంపురం వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది వరకే మనం ట్రైల్ చేసాం 287 కిలోమీటర్లు. ఇప్పుడు 300 కిలోమీటర్ల బండి అంటే కటక్ వరకు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అలాంటి ఒక అద్భుతమైన వెహికల్ మన కివో ఈవీ. ప్రపంచంలోనే నెంబర్ 1. ప్రపంచం మొత్తం ఎవ్వరూ ఇన్ని కిలోమీటర్లు ఇచ్చిన బండి లేదు. కాబట్టి ఈ విశాఖపట్నం లోకల్ ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ బండిని మీరు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి. అయితే వచ్చే ముందు మీరు ఈవీ పాయింట్స్ లేకపోతే మైనింగ్ కాయిన్స్ ఇప్పుడు మీరు ఇవ్వలేరు కాబట్టి, ఇంకా నేను ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి, మీరు దానికి బదులుగా 8,000 రూపాయలకు విలువైనటువంటి ఐఎస్డిటి మీరు ఇవ్వగలరు. ఆ ఐఎస్డిటిని లేదా ఆ మొత్తానికి 25,000కి ఐఎస్డిటి ఇచ్చినా పర్లేదు, లేకపోతే తర్వాత ఇవ్వచ్చు. 8,000 ఐఎస్డిటి మాత్రం ఇచ్చి మీరు బండి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా 8,000 ఐఎస్డిటి ఇచ్చిన వాళ్ళకే నేను బండి లోడ్ చేసి దూర ప్రాంతాలకు పంపిస్తాను. అంటే మొత్తం డబ్బులతో పాటు అవి కూడా ఇచ్చేయాలి. ఎందుకంటే ఇంత చక్కటి, ఇంత గొప్ప బండిని నా కిబో కుటుంబానికి అంకితం చేశాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, అలా నేను చేసి ఉండకపోతే దీన్ని కమర్షియల్గా వేరే కంపెనీలకి ఇది అమ్మేసుకుని ఉండేవాడిని. వాళ్ళు అమ్మేసుకున్నట్టయితే నాకు మంచి డబ్బులు ఇస్తారు. నేను ఇంకో ఇన్వెన్షన్ చేయగలను, మరొకటి చేసుకోగలను. కానీ నేను ఆ పని చేయలేదు. ఇది మీరు గమనిస్తారని ఈ విషయం చెప్తున్నాను. మన కిబో కుటుంబంకి మేలు జరగాలి. ఇక్కడున్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోవాలి, మీకు డబ్బులు రావాలి, భవిష్యత్తులో మన కాయిన్ అద్భుతమైన రేటుకి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో దీని తాలూకు మొత్తం అంతా నేను ఎవరికి ఇవ్వకుండా మన కుటుంబం కోసం ఇస్తున్నాను. ఇప్పుడు ఇంకో విషయం, అతి త్వరలో నేను ఒక ఎలక్ట్రికల్ ఆటోని మార్కెట్లో తీసుకొస్తున్నాను. మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోని తీసుకొస్తున్నాను.
ఇంతవరకు ఎలక్ట్రికల్ వెహికల్స్లో మీరు కని విని ఎరుగని ఒక అద్భుతమైన మైలేజ్తో మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఒక ఆటో వాళ్ళు పడే కష్టాలు ఏంటో మనందరికీ తెలుసు. గొడ్డు చాకరీ చేస్తారు, క్షమించాలి ఆటో సోదరులందరూ ఈ మాట అన్నందుకు. గొడ్డు చాకరీ చేస్తారు వాళ్ళు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండనక వాననక గొట్లు గంటలు నానా బీభత్సంగా రోడ్లు కూడా ప్రయాణికులు తీసుకెళ్ళి 10 10 10 20 ఏరుకున్న మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్రోల్ పోయారు. ఆ మొత్తం డబ్బుల్లోంచి కొంత ఆ పోయిన బండి తాలూకా మెకానిజం పోయారు. అది కాకుండా వాళ్ళు కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఆర్టీఓ రూల్స్ని అంటే అన్ని కానీ లేకపోయినట్లయితే గవర్నమెంట్ చలనాలు కట్టాలి. ఇవన్నీ దీంట్లోంచి బ్రతుకు బండి ఏడ్చడానికి ఫైనాన్స్ కట్టాలా, చేతిపొద్దు తీసుకున్న ఫైనాన్స్ కట్టాలి, చిట్టీలు కట్టాలా. ఇంటి దగ్గర పిల్లలు కుటుంబాన్ని ఈడ్చుకెళ్ళాలంటే వాళ్ళు పడే బాధలు ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నా స్నేహితుడే ఆటో డ్రైవర్. నేను కూడా మీరు నమ్మొచ్చు, ఇబ్బంది లేదు. 1997లో నేను ఆటో నడిపేవాడిని. పెళ్ళైన కొత్తలో 30,000 రూపాయలకు ఒక ఆటోని తీసుకుంటే అది రోజు షెడ్కే వెళ్తుండేది. నైట్ అంతా వేరే షాప్లో పనిచేసేవాడిని, పగలంతా పనిచేసేవాడిని షాప్లో, రాత్రిపూట ఆటో వేసేవాడిని. ఎక్కువ మెకానిజం ఉండేది. ఆ కష్టాలు నాకు తెలుసు, నేను పడ్డాను అవన్నీ. నిరంతర శ్రామికుడు నేను, మీకు కూడా విషయం తెలుసు. ఇంత అన్హెల్త్లో ఉన్నప్పటికీ ఏ రోజు నేను నా కష్టాన్ని వదులుకోను, నమ్ముకొని దాని మీదే పనిచేస్తాను. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఆటో వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. దానికోసం, ఆ విముక్తి కోసం నేను ఇప్పుడు ఆటో వాళ్ళందరికీ ఆ విముక్తి కోసం నేను ఒక ఆటోని లాంచ్ చేస్తున్నాను. దాని మైలేజ్ ఎంతో తెలుసా? ట్రైల్ వేసి చూసుకోమని చెప్తాను. నా సంగతి మీకు తెలుసు. తోలిన తర్వాతే బండి కొనండి అని గర్వంగా గట్టిగా చెప్పగలను. ఇప్పుడు ఈ బలు కూడా అంతే. మీకు డౌట్ ఉందా రండి, ఫుల్ ఛార్జ్ మీకు ఇస్తాను. 300 200 ఏదైనా సరే మొత్తం డ్రైవ్ చేసుకున్న తర్వాతే మీరు బుక్ చేసుకొని రండి. మీరు తోలిన తర్వాతే బండి పట్టుకెళ్ళండి. తక్కువ వస్తే నేనే డబ్బులు ఇస్తాను. మీరు ఇచ్చిన అడ్వాన్స్ కల్పిస్తాను మీకు. నేను 200 కంటే తక్కువ వచ్చిందా నీ అడ్వాన్స్ మీద నేనే డబ్బులు వేసి ఇస్తాను. 300 కంటే తక్కువ వచ్చిందా నీ అడ్వాన్స్ మీద నేనే డబ్బులు వేసి ఇస్తాను. అంత గ్యారంటీ చెప్తాను. ఇది ఆటోకి కూడా ఇదే గ్యారంటీ ఇస్తాను. త్వరలో నేను ఆటోని తీసుకొస్తాను. దీని మైలేజ్ ఎంతో తెలుసా? 700 కిలోమీటర్లు. హైదరాబాద్లో నీకు ఒక బేరం తగిలిందంటే ఆటో డ్రైవర్లకు చెప్తున్నాను, విశాఖపట్నం వచ్చేయచ్చు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, విశాఖపట్నం నుంచి 700 కిలోమీటర్ల దూరం ఉన్న ఏ ఊరిని వెళ్ళిపోవచ్చు. బహుశా ప్రకాశం జిల్లా దాటి వెళ్ళిపోవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి విశాఖపట్నం విజయనగరం వరకు వచ్చేయచ్చు, లేదా విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్ళిపోవచ్చు, రాయగఢ వెళ్ళిపోవచ్చు. అంత హై మైలేజ్. విశాఖపట్నం నుంచి భువనేశ్వరం వెళ్ళిపోవచ్చు. అంత ఎక్కువ మైలేజ్ ఇచ్చేటువంటి ఆటోని నేను అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నాను. దాని మీదే ఉంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఈ వారం ఎండింగ్ తర్వాత ఇంక ఈ వెహికల్స్ పని మీద ఉండను. మీరు అమ్ముతూ ఉంటారు, అమ్ముతున్న వాళ్ళకి వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి, 2 వీలర్స్ అనేవి. దీని తర్వాత నేను ఆటో మీద ఉంటున్నాను. ఆటో మీదే నా వర్క్ చేస్తున్నాను. అతి త్వరలో మీకు అప్పచెప్పేస్తాను. ఎందుకంటే ఇది వరకు చేసి ఉన్నాను, అది మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఇన్వెన్షన్ అంతా కంప్లీట్ చేసి ఆ బళ్ళన్నీ పక్క తీసేసి ఇప్పుడు నేను ఒరిజినల్గా అవుట్పుట్ వచ్చిన ఆటోని మీకు పరిచయం చేయబోతాను. 700 కిలోమీటర్స్ ఫర్ 1 ఛార్జింగ్. ఒక్క ఛార్జింగ్తో 700 కిలోమీటర్లు. మీకు 7 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 5 to 7 6 to 7 అవర్స్ అంతే. ఛార్జింగ్ స్టేషన్స్ ఇంతకుముందు మీకు అది కూడా తెలుసు. ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా దీంతో పాటు రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి ఈ ఆటోని ఎవరికి అంటే ఇంతవరకు ప్రపంచంలో ఎవడ మైలేజ్ ఇవ్వలేదు. కావాలంటే చూసుకోండి, 700 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే ఆటో ఒక్కటి ఉంటే తీసుకురండి.
200 పూర్తిగా తోలిన బండి కూడా బోసం ఉండదు. మైలేజ్ బ్రోచర్లోను యూట్యూబ్లోనే ఇవ్వడం కాదు, రియల్గా రోడ్డు మీద ఇవ్వాలి. అలాంటి మైలేజ్ మనం ఇస్తున్నాం 700 కిలోమీటర్స్. ఆటో వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు జస్ట్ ఒక 50 రూపాయలకు పైబడి కరెంట్ ఛార్జ్ అవుతుంది అంతే. అంటే ఛార్జింగ్కి మనకి ఏ ఖర్చు రోజంతా కాదు. అది తిరగాలంటే నాకు తెలిసి గట్టిగా తిరిగే వాళ్ళు ఉంటే 150 కిలోమీటర్లు తిరుగుతారు. 86 ఉంటే 200, 150 యావరేజ్ అనుకోండి. అంటే 4 రోజుల వరకు మీరు మళ్ళీ ఛార్జింగ్ పెట్టిన అవసరం లేదు. అంటే మీకు ఎంత పెట్రోల్ పోస్తున్నారో ఆ పెట్రోల్ పోసే డబ్బులు మొత్తం ఆటో కొనుక్కున్న వాళ్ళకి, ఎవరైతే ఫైనాన్స్ కడుతున్నారో ఈ పెట్రోల్ పోసే డబ్బులతో ఆ ఫైనాన్స్ కట్టేయచ్చు. ఇంకా ఆర్టీఓకి సంబంధించినవి ఎలక్ట్రికల్ వెహికల్కి పెద్దగా ఉండవు. రిజిస్టర్డ్ వెహికల్ రిజిస్టర్ చేసుకోవచ్చు దాని మీద. సో అలాంటి ఒక ఆటోని పరిచయం చేస్తాం. దీంతో పాటు ఆటోలో లోడర్స్ ఉంటాయి, ఆ లోడర్ని కూడా తీసుకొస్తున్నాం. అద్భుతమైన మైలేజ్ ఇస్తూ ఆటోలందరికీ కల్ప తరువులా, కల్ప వృక్షంలా, కన్న తరిలా మేలు చేసేటువంటి ఒక ఆటోని మనం ఆటో సోదరులందరికీ మనం ఇవ్వబోతున్నాం. ఈ ఆటోని కొనాలన్నా సరే కంపల్సరిగా మళ్ళీ నా కుటుంబమైన మీ దగ్గరికి రావాలి. ఐఎస్టిటి కావాలన్నా, టీవీ పాయింట్స్ కావాలన్నా, లేదా మైనింగ్ కాయిన్స్ కావాలన్నా మళ్ళీ మీ దగ్గరికి రావాలి. సో ఇటు వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి మంచి మైలేజ్ ఇస్తూ, అది కొనుక్కోవాలంటే నా కుటుంబమైన కిగో కుటుంబం దగ్గరికి వచ్చి ఆ కాయిన్స్ అన్నీ తీసుకుంటుంది తప్ప ఆ బండి రాదు. అలాంటి ఒక అద్భుతమైన దాన్ని నెక్స్ట్ తీసుకొస్తాం. సో మన కాయిన్స్ని మీరు అనవసరంగా తప్పుగా వాడుకోకండి, అంటే ఎవరికి తక్కువ రేటుకి ఇచ్చేయకండి. నేను మళ్ళా ఈరోజు మరికొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఈరోజు సాయంత్రం 7 గంటలకి జూమ్ ఉంది. యాక్చువల్గా రేపు పెడతానని చెప్పాను, రేపు జూమ్ చేయాలి మనం, కానీ ఈరోజే పెడుతున్నాను. సాయంత్రం 7 గంటలకి మన డీ కాయిన్ లాంచింగ్ విషయమై మీతో మాట్లాడాల్సి ఉంది. సో సాయంత్రం 7 గంటలకు అందరూ జూమ్లోకి రావాల్సిందిగా నా కుటుంబ సభ్యులందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. లవ్ యూ ఆల్. పాడేరు టీము ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మొత్తం అందరూ కలిపి వచ్చారు ఇక్కడికి, అన్నీ చూసుకున్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళు బుక్ చేస్తున్నారు కదా, మీరు వాళ్ళు తీస్తున్నారు కదా, వెరీ గుడ్. గట్టిగా మాట్లాడాలి, మీరే బుక్ చేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. మొత్తం పాడేరు టీమేనా? పాడేరు అరకు, రైట్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 13వ తారీఖు సోమవారం. పాడేరు నుంచి ఇంకో మరొక బండి తీసుకెళ్తున్నారు. 200 కిలోమీటర్స్ కదా, 200 కిలోమీటర్స్ వెహికల్ తీసుకెళ్తున్నారు. ఇవి నాన్న నవరా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. ఈరోజు మనం
ఇక్కడ ఉన్న ఈ 4 జిల్లాల్లో రిలీజ్ చేస్తున్న వెహికల్స్. మరికొన్ని వెహికల్స్ గోడౌన్లో వెళ్ళిపోయి రేపు మళ్ళీ ఒక కంటైనర్ పంపించాలి కాబట్టి రేపు పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైతే వస్తున్నారో వాళ్ళు చెప్పినందుకు రెడీ చేస్తాను. ఈ వెహికల్స్ అన్నీ ఇచ్చిద్దాం. రెడీస్ రెడీస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు నలుగురికి 300 కిలోమీటర్స్ వెహికల్స్ 300 కిలోమీటర్లు వస్తుంది. పక్కాగా మీరు టోల్ చూసినా చెప్పాలి. రెడీ? అమ్మా ఇది నేను కూతురికి ఇచ్చాను. గుడ్ మార్నింగ్ ఆల్ కీపో ఫ్యామిలీ మెంబర్స్కి. ఈరోజు మనము విశాఖపట్నంలో మన ఈవీ బైక్ ఫిట్టింగ్ షెడ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇవాళ 2 బండ్లు డెలివరీ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి విజయనగరం, ఇంకోటి వచ్చి బొబ్బిలి. ఈ 2 ఇవాళ డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి డౌన్లో తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 200 కిలోమీటర్లు. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి బ్లూ 2 బండ్లు ఇవాళ డెలివరీ అవుతున్నాయి. మిగతా బండ్లు మనకు హైదరాబాద్లో అవి డాడీతో మాట్లాడడం జరిగింది. రేపు లేకుంటే ఎల్లుండి రావడం జరుగుతుంది. మనకు లోడ్ ఉంది, ఒకటి 20 బండ్ల లోడ్ ఉంది. అది విజయవాడ అవుకుంటూ మనకు హైదరాబాద్కు 2 డేస్ తర్వాత వస్తుంది. ఇవాళ మాత్రం ఈ బ్లాక్ అండ్ బ్లూ విజయనగరము, బొబ్బిలి 2 ఇవాళ డెలివరీ అవుతుంది. మొత్తం కంప్లీట్ పని చేయడం జరిగింది. ఈ బండి వచ్చేసి బ్లూ బండి, ఇది బ్లాక్. సార్ ఒకటి వచ్చేసి 250 మైలేజ్ వచ్చేసి అది 200. ఈ 2 బండ్లు ఈరోజు డెలివరీ అవుతుంది. ఒకటి విజయనగరం, ఒకటి బొబ్బిలి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీ. ఈరోజు 2 వెహికల్స్ డెలివరీ అయ్యాయి, ఇంకా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకా ఉన్నాయి. అయితే ఇక్కడ బళ్ళు పంపించినవి చాలా ఉన్నాయి, కానీ ఛార్జింగ్ పోర్ట్స్ 250 కిలోమీటర్లకి సూట్ అవుతున్నాయి.
అది 390 కిలోమీటర్లకి ఆ పోర్ట్స్ సరిపోవట్లేదు. సో చార్జర్స్ దాన్ని సూట్ అవ్వలేదు అనమాట. ఈ చార్జర్స్ ఈ కెపాసిటీకి దానికి ఉన్న బండిలో ఉన్న రిసీవింగ్ కెపాసిటీకి సెట్ అవ్వక కొన్ని బరుని ఆపాను. ఇప్పుడు ఆ పోర్ట్స్ కూడా నేను తెప్పించినవి ఇప్పుడు వస్తున్నాయి. ఇంకో గంటలో మన దగ్గర ఉంటాయి, పార్సల్కి వచ్చాయి. అయిపోయిన తర్వాత మిగతా బరులన్నీ పంపిస్తాను. బుక్ చేసుకున్న అందరికీ ఈ విషయం తెలియజేయాలని చెప్తున్నాను. ఇప్పుడు విజయవాడ, మార్కాపురం, రాయలసీమ వెళ్ళాల్సినవి, తిరుపతి వెళ్ళాల్సినవి, ఇక్కడ మిగతా రాయలసీమ వెళ్ళాల్సినవి, ఇలా వేరే చోట్లకి వెళ్ళాల్సినవి ఉన్నాయి కదా, అవన్నింటికి దూరం కాబట్టి అక్కడికి మనం పంపించే ముందు ఆ ఛార్జింగ్ పోర్ట్స్ సెట్ చేసి పంపిస్తున్నాను. చక్కగా బుకింగ్స్ చక్కగా కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మనం కూడా 250 కాదు, దాని కెపాసిటీ 200 కాదు, 250 కిలోమీటర్లు దాని కెపాసిటీ పెంచాం. 300 కిలోమీటర్లు కాదు, 390 కిలోమీటర్లు. మళ్ళీ దాని తాలూకా మైలేజ్ని కూడా పెంచాం. రెండింటిలో మైలేజ్ పెంచాం. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి. అందుకోసం మళ్ళీ దాని కెపాసిటీ పెంచాను. ఆ రేటు మాత్రం పెంచలేదు. మైలేజ్ కెపాసిటీ పెంచాను కానీ రేటు పెంచలేదు. ఇక మీద బుక్ చేసుకున్న రెండింటికి పాత వాటితో కలిపి రిలీజ్ చేయాల్సిన అన్నింటితో కలిపి మీకు 250 km మనం పెద్ద లాంగ్ డిస్టెన్స్ బుక్ చేసుకున్న అందరికి 390 km వస్తుంది. థ్యాంక్ యూ. రానున్న ప్రపంచంలో, ఈవీ ప్రపంచంలో మన మార్కు కనిపించడం కోసం నేను ఒక కొత్త మోడల్, కొత్త పందాన్ని తీసుకొస్తున్నాను. యాక్చువల్గా నిన్న మాట్లాడాల్సినవి కొన్ని ఉన్నాయి. మన డి కాయిన్ లిస్టింగ్ చేయడం కోసం అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న మా వాళ్ళకి బాగుపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను. ఈరోజు కూడా ఇంకా అది కొనసాగుతుంది కాబట్టి నేను మళ్ళీ మీకు దాని తరకు లింక్ పంపించి అన్ని వివరాలు చెప్తాను. ఒక మంచి నిర్ణయం, మనందరి మంచి కోసం తీసుకుంటున్నాను. జస్ట్ కొంచెం టైం తీసుకుంటున్నాను. అద్భుతమైన నిర్ణయంతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు 18వ తారీఖు 4 నెల 26, 2026. ఇప్పుడు 3 బళ్ళు రమేష్ గారు 3 బళ్ళు అమ్మారు. అందులో ఒకటి గ్రీన్ వెహికల్ రమేషే తీసుకున్నాడు. అలా వెహికల్ చూపించిన దూరం నుంచి రమేష్ తీసుకున్నాడు. ఇది విశాఖపట్నం డాక్టర్ కదా, ఇది ఇక్కడ వైజాగ్ ఆయనకే ఇచ్చారు. సార్ మీ పేరు? లక్ష్మణ్ రావు. శ్రీకాకుళం తొమ్మిది అన్నీ 250 మైలేజే ఇస్తున్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్ రెడీ. థ్యాంక్ యూ. ఇప్పటికెళ్ళి మీరు మైలేజ్ అలా చూస్తాను, మైలేజ్ అన్నీ చూస్తాను, కొత్తగా చెప్పడానికి అంతా చూస్తారు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.